పరిభవానవ తారకమణియరుగ భాషివాయ నవ మానవ ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం ఎంతో సంతోషకరంగా ఉంది. అందులో ఇది నా మొదటి ప్రయత్నం. అలాంటి ఈ ప్రయత్నానికి ఇక్కడ వేదికనిచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞత అభివందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇంత మంచి సమయంలో ఆ కృష్ణ భగవానుడి ముందు మహాలక్ష్మి మాత సన్నిధిలో ఆ లక్ష్మీనారాయణ స్వామి యొక్క ఆశీస్సులతో ఈ యొక్క హరికథా కార్యక్రమాన్ని, హరికథ ప్రారంభాన్ని ఈరోజు చేస్తున్నందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇలాంటి కార్యక్రమానికి నా వైపున ఏవైనా తప్పులున్నచో పెద్ద మనసుతో మన్నించి ఆశీర్వదించగలరని కోరుతూ ఈనాటి గౌరీ కళ్యాణం కథాగానాన్ని ప్రారంభిస్తున్నాను. ఈరోజు అది శ్రవణీయమా ముని కుంజరమా గౌరీ కళ్యాణమది శ్రవణీయమా ముని కుంజరమా గౌరీ అఖిల జగములా కావశ్యకము తారకాసుర వినాశకరము తారకమిదే ధనులకు తుమ్ము గౌరీ కళ్యాణమది శ్రవణీయమా ముని కుంజరమా గౌరీ. భక్త మహాశయులందరికీ నమస్కారం. నేడు చాలా సుదినం. యద్దినం హరికథా సల్లాప వర్జితం తద్దినం దుర్దినం అన్నారు పెద్దలు. ఏ రోజునైతే హరికథను గానం చేస్తామో, వింటామో, వినిపిస్తామో అదే నిజంగా సుదినం. మిగిలినవన్నీ దుర్దినాలుగా పోల్చారు మన పెద్దవాళ్ళు. ఈనాటి ఈ గౌరీ శంకర్ల యొక్క కళ్యాణ కథ భక్తులు కోరిన కోరికలను నెరవేర్చే కొంగు బంగారం. విన్న వారి పాపాలన్నీ పోగొడుతుంది. వీణులకు విందై అంతులేని ఆనందాన్ని ప్రసాదిస్తుంది. అలాంటి ఈ కథను తామంతా సావధానంగా విని నా అభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందజేయగలని కోరుకుంటున్నాను. అలాగే హరికథా పితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణ దాసవరులు వారి పాదపద్మములకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ నాకు ఈ కథను నేర్పించినటువంటి మా గురువు గారి పాదాలకు నమస్కరిస్తూ కథాగానంలోకి వెళ్తున్నాను. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మా హిమాలయో నామనగాధిరాజః పూర్వాపరౌ వారినిధి విగాహ్య స్థిత పృథివ్యా ఇవ మానదండః
అలాంటి పరమ పవిత్రమైన భరతఖండమునకు ఉత్తరం వైపున హిమవంతుడు అనే పేరు గలటువంటి పర్వతరాజు గలడు. తూర్పు పడమరల సముద్రములలో చొచ్చుకొని భూమండలమునకు కొలతబద్ద వలె వాసిగాంచి ప్రకాశించాడు. సకల ఔషధీలతలకు ఆయన పుట్టినిల్లు. మహాభోగభాగ్యశాలి, కుబేరుని మించిన ధనవంతుడు. ఆయనకు అనుకూలవతి అయిన ఇల్లాలు. ఆమె పేరు మేనకాదేవి. సుగుణాల దీవి ఆమె. అలాంటి అనుకూలవతి అయినటువంటి ఇల్లాలితో అఖిల సుఖాలు అనుభవిస్తున్నాడు ఆ అచల చక్రవర్తి పర్వతరాజు అయినటువంటి హిమవంతుడు. కానీ ఆ పుణ్య దంపతులకు ఒకటే లోటు. ఎంతకాలానికి వారికి సంతానం కలగలేదు. సంతానం కోసం పర్వతరాజు ముగ్గురమ్మలకు మూలపుటమైనటువంటి ఆ జగజ్జనని గురించి తపస్సు చేయ ప్రారంభించాడు. పర్వతరాజు అయినటువంటి ఆ హిమవంతుడు ముగ్గురమ్మల మూలపుటమైన జగన్మాత గురించి ఎంతో కాలం తపస్సు చేశాడు. కొన్నాళ్లకు ఆయన తపస్సు పండింది. ఆ లోకమాత కరుణించి ప్రత్యక్షమైంది. ఆ శ్రీతుల పాల్టి కల్పవల్లి అయిన ఏమినా పుణ్యమేమి నిన్ను గంటి మాఘేశ్వరి నిఖిల భువనేశ్వరి ఏమినా పుణ్యము సమజారాతి మోహిని నేటికి సఫలమయ్యేనా నోచిన నోములు తామరస భవచ్యుతాది సుర సంతానమోదించిన తోచౌభై పామరుండ సాక్షాత్కరించి నీ భక్తావన బిరుబెరుగదేసి ఏమినా పుణ్యమేమి నిన్ను గంటి మాఘేశ్వర నాడు పర్వతరాజైన హిమవంతుడు ఇంకా జగజ్జన్ని అనేక విధాలుగా స్తుతిస్తున్నాడు. లోకమాత, నీ దివ్య శక్తిని నేను వర్ణించగలను. పువ్వునకు తావి, బంగారంనకు వన్నె, నీటికి పవిత్రత, గాలికి చల్లని వ్యాపకత్వం, చిగురు టాకుకు వింత రంగు, కోకిలమ్మకు కోమలమైనటువంటి కంఠస్వరం, సుకవికి ఉత్తమ భావనా చమత్కృతి, ధరణీపతికి ధార్మిక చింతన, పతివ్రతకు తేజము, ఇవన్నీ కలిగించి ఈ సమస్త సృష్టిలో అణువణువున నీ దివ్య తేజస్సును నింపి ప్రకృతికి తరగని కళను ప్రసాదించే నీ ప్రభావాన్ని వర్ణించుటకు కొండరాజు నేనెంతటి వాడనమ్మా అని ప్రార్థిస్తున్నాడు హిమవంతుడు. జగన్మాత, నీ మహిమను వర్ణించడానికి కవుల కళలకే వశం కాదు. పర్వతరాజు నేనెంతటి వాడను అని అనేక విధాలుగా స్తుతిస్తున్నటువంటి ఆ పర్వతరాజు గాని పరమేశ్వరి ప్రసన్న వదనయ్యి, శైలరాజా, నీ భక్తికి మెచ్చాను. నీ కూతుర్నై పుట్టి నీ కోరిక నెరవేరుస్తాను అన్నాడు. ఎంతో సంతోషంతో ఈ శుభవార్తను తన ఇల్లానైనటువంటి మేనకాదేవికి చెప్పాడు. ఆ దంపతులిద్దరూ సంతోషంగా గృహస్థ జీవితం గడుపుతున్నారు. కొన్నాళ్లకు మేనకాదేవి గర్భం ధరించింది. 9 మాసాలు నిండాయి. గ్రహాలన్నీ ఉచ్చస్థితిలో ఉన్నాయి. ఒక శుభముహూర్తాన జగన్మాత ఆవిర్భవించే సందర్భం వచ్చింది. ఆవిర్భవించే మేనకా సతికి ఆచార్యాయని చిన్ని తనయై ఆవిర్భవించే మేనకా సతికి ఆచార్యాయని చిన్ని తనయై పావనుడగుణ శీతలగాధిపు పానిటి కిందకు
జగదంబ, ఆ జగన్మాత దోగాడుతూ తప్పటడుగులు వేస్తూ తల్లిదండ్రుల కనుసన్నల్లో సంతోష కాంతులు విరచిమ్ముతూ బాల్య దశకు చేరుతుంది ఆ జగదంబ అయినటువంటి పార్వతీదేవి. కొన్నాళ్ళు జగాలను పాలించే తల్లి వింత వింత పోకడలతో వింత వింత ఆటలాడుతుంది. లోకాలను ఆడించే జగన్మాత ఎల్లప్పుడూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని ఉడలేరుగని ఓపికతో, ప్రేమతో, భక్తితో జప సాధన చేస్తుండేది ఆ తల్లి. అలా ఆ పార్వతీ బాల బాల్య దశ గడిచి యవనంలోకి అడుగుపెట్టింది. ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్య అన్నట్లు సృష్టిలో సౌందర్యమంతా ఆ పార్వతీదేవిలోనే కనిపిస్తున్నట్లుగా ఉండదు. ఆహా, ఏమి సౌందర్యం ఆ జగన్మాతది! చందమామను మించిన అందమైన ముఖమండలం అన్నట్లు బ్రహ్మ సృష్టిలోని అందమంతా ఈ జగదంబలోనే పొందుపరచాడా అన్నంత అందంగా ఉన్నదట ఆ పార్వతీమాత. ఎల్లప్పుడూ శివనామస్మరణే చేస్తుంది, ఆమెకి ఇంకొకటి వద్దు. అలా ఆ జగదంబ పెరుగుతూ ఉన్న సందర్భంలో ఒకరోజు మహతి వీణాగాన విశారదుడైనటువంటి నారద మహర్షి ఆ పర్వతరాజు యొక్క మందిరానికి ఎత్తించాడు. వచ్చి ఇలా నారాయణ నామస్మరణ చేస్తూ వస్తూ ఉన్నాడు. నారాయణతే నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సంయుత నమో నమో, నారాయణతే నమో నమో, భవ నారద సంయుత నమో నమో, నారాయణతే నమో నమో. ఇలా నారాయణ నామస్మరణ చేస్తూ వచ్చినటువంటి ఆ నారద మహర్షికి ఎదురేగి స్వాగతం ఇచ్చి ఉచితాసనాలంకృతం చేసి అర్ఘ్యపాద్యాదులతో పూజించారు నగదంపతులు. ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా, కాంతామణి ముల్లోకముల కన్న తల్లిని కూతురయ్య భళి సంతతోపవాస వ్రత దీక్షాతనులై సర్వేంద్రియ నిగ్రహులై చింతించు మునుల కుంకాలరానికి స్వరూపిణికి తండ్రి వైద్యులై. ఎంత ధన్యుడవో, ఎంత పుణ్యుడవో, ఎంత మాన్యుడవో నగరాజా. ఎంతో అదృష్టవంతుడు నీవు. తపస్సి పుంగవులు ఎన్నో వేల సంవత్సరాలు సైతం తపస్సు చేసిన దర్శనమీయని ఆ తల్లి నీ గారాల కుమార్తెగా కావడం నిజంగా నీ సుకృత విశేషమయ్యా నగరాజా అంటూ నారద మహర్షి పర్వతరాజును పొగుడుతూ ఉన్నాడట. అప్పుడు ఆ నారద మహర్షి పర్వతరాజుతో చెప్పాడు, నగరాజా అన్నట్టు ఒక విషయం, అసలు విషయం చెప్పడం మర్చాన్ని. పూర్వము దక్ష ప్రజాపతికి 28 మంది కుమార్తెలు ఉండేవారు. వాళ్లలో పెద్ద కుమార్తె సతీదేవి. ఆమెను శంకరునికిచ్చి వివాహం జరిపించాడు దక్షుడు. ఒకరోజు దేవతలు, మునులు, ఋషులతో ఒక పెద్ద సింహాసనం నుండి లేచి నిలబడలేదు. ఇది గమనించిన దక్షుడు తన అల్లుడు కావాలనే తనను అవమానిస్తున్నాడు, ఇతనిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలి. రుద్ర విహీనమైనటువంటి యజ్ఞాన్ని చేయడానికి సంకల్పించాడు దక్ష ప్రజాపతి. ఆ యజ్ఞానికి మిగిలిన కూతుళ్లను, అల్లుళ్లను అందరినీ ఆహ్వానించాడు. కానీ సతీశంకర్లను మాత్రం కావాలని ఆహ్వానించలేదు. ఎంతో ఆనందంతో ఆకాశ మార్గం గుండా ఆ యజ్ఞానికి వెళుతున్న దేవగణాల ద్వారా
తన తండ్రి యజ్ఞం చేస్తున్నాడనే విషయం తెలుసుకుంది సతీదేవి. అయ్యో, తనను పిలవలేదే అని ఎంతో బాధపడిపోయింది.